చారి గారు మేడం మీరు కిందకెళ్ళండి. నేను పవర్ ఆఫ్ పట్టా పేపర్స్ ఉన్నాయో లేదో చూసొస్తాను. ఓకే మేడం. ప్రాప్తం దానికి రాసిపెట్టుందన్నమాట. మనకి ప్రయోజనం ఏముంటుంది? ఏం చేస్తున్నావు మంగా? పవర్ ఆఫ్ అటర్నీ పేపర్స్ ని జాగ్రత్త చేస్తున్నానండి. ఎప్పటి నుంచో ఎదుగుతున్నావు, ఇప్పుడు దొరికా అనమాట. ఎప్పటి నుంచో వెతకడం ఏంటి? నేను ఇప్పుడే కదా వచ్చాను. ఇప్పుడు రావడం ఏంటి? పొద్దున్న నుంచి నాతోనే కదా ఉన్నావు. మీతో ఉన్నది నేను కాదు. చంద్రిక తను నిత్య వచ్చిన విషయం బయట పెట్టేస్తుందేమో. అదే జరిగితే ముగ్గురు మునిగిపోతాం. మరి నాతో ఉన్నది ఎవరు? స్వరూప గారి కూతురు. చెప్పేసింది చంద్రిక. మనం అయిపోయాం. ఆంటీ కూతురా? అవును, మీ ఆంటీ కూతురు. అంటే నువ్వు కదా? మీరు పెద్ద తెలివైన వారు అనుకున్నాను. కాదా? లేకపోతే స్వరూప గారు మీ ఆంటీ అయితే ఆవిడ కూతురు ఎవరు? ఎవరు? మహానుభావా, నేనే. మర్చిపోయారా? నేను ఆవిడ గారి దత్తపుత్రికను. ఇప్పటిదాకా నాతో ఉన్నది మా ఆంటీ కూతురు అయితే మరి ఇప్పుడు నాతో ఉన్నది ఎవరు? మీ భార్య మంగతయారు. ఆంటీ కూతురికి మంగ తయారీకి తేడా ఏంటో? ఏ మీరు కనిపెట్టలేరా? సరే నువ్వు చెప్పు. ఆంటీ కూతురు ఆంటీకి మాత్రమే కూతురు, మీ భార్య కాదు. మంగతయారు మీ భార్య, మీరు మంగకి సొంతం. అర్థం కాలేదు. నాకు మాత్రమే మీరు సొంతం అంటున్నాను. ఏ ఎవరైనా నీకు పోటీకి వస్తున్నారా ఏంటి? నేను రాణిస్తానా ఏంటి? వస్తే మీరు అంగీకరిస్తారా? చెప్పండి. నువ్వేమనుకుంటున్నావు? మీ మనసులో ఏముందో నాకేం తెలుస్తుంది? నా మనసులో ఉన్న నీకు నా మనసంతా నువ్వే ఉన్నావు అని తెలీదా? ఏం చేస్తున్నావు? మీపై వేరే నీడ పడినా నేను సహించను. ఏంటి, కుల్లా లేక జలసా? కాదు, మీరు నాకే కావాలి అన్న స్వార్థం. పిచ్చిమంగ, దాన్ని స్వార్థం అనరు, ప్రేమ అంటారు. నాలో నీకు తప్ప నాకే చోట్లేదు. నీలా అది స్వార్థం అనుకుంటే నేను నీకంటే స్వార్థపరుణ్ణి. నాలా అది ప్రేమ అనుకుంటే నాకంటే నువ్వు గొప్ప ప్రేమకురాలివి. అర్థమైందా? ఒకసారి నన్ను గట్టిగా కౌగిలించుకోండి. అప్పుడు అర్థమవుతుందా? ఒకరి హృదయం గురించి మరొక హృదయానికి తెలియాలంటే ఆ రెండు హృదయాలు దగ్గర అవ్వాలి కదా. అంతే కదా మరి, వింతేనే ఉన్నది, సరికొత్త ప్రేమ సంతకం ఇది. మీరు నాకే సొంతం, నాకు మాత్రమే సొంతం. స్వరూప, నించునే ఉన్నావెంటమ్మా? ఇలా వచ్చి కూర్చో. పర్వాలేదు బామ్మగారు, టైం అవుతుంది, నేను ఇంక బయలుదేరుతాను. ఇప్పుడే బయలుదేరాలా వదినా? ఎలాగో వచ్చారు కదా, ఓ 2 రోజులు ఉండి వెళ్ళండి. అవునమ్మా,
అంతా ఒకే చోట ఉంటే సంతోషంగా ఉంటుంది. నాకు ఉండాలనే ఉంది బామ్మగారు, కానీ ఆఫీస్ పనులు చాలా ఉన్నాయి. అవెప్పుడు ఉండేవి కదా వదినా. మంగతో ఆనందంగా ఉండండి. వెళ్ళనివ్వండి అత్తయ్య, ఆవిడొచ్చిన పని అయిపోయిందిగా. వచ్చిన పని ఏంటి మంగ? ఆ, అదేనండి, నన్ను చూడ్డం, నాతో మాట్లాడడం ఇవన్నీ జరిగిపోయాయి కదా. ఆవిడకిప్పుడు తృప్తిగా ఉంటుంది. తృప్తి ఎక్కువైతే మళ్ళీ వెగటు పుడుతుంది. అదేంటమ్మా, అంతా కలిసి ఉంటే సంతోషం. అది ఎప్పటికీ వెగటు కాదు. ఎంతైనా అది తీరని దాహమే. కానీ ఆవిడ దాహం వేరు జేజీ. మీ అందరితో కలిసి ఉండడం కంటే నా ఒక్కదాంతో మాట్లాడడం అంటే అమ్మకి చాలా సంతోషం కదమ్మా. అంటే అది మా అమ్మ నేను కాసేపు మాట్లాడుకుంటాం. మీరు వెళ్ళిపోండి జేజీ. ఆంటీ, తను ఇప్పుడు మీ డాటర్. మీరు హ్యాపీగా మాట్లాడుకోండి. పిన్ని బాబాయ్, మీరుండొచ్చు. అంతా వెళ్ళిపోతే మేమాత్రం ఎందుకమ్మా? అంటే మీకు తెలియని విషయాలేవి మేం మాట్లాడుకోవట్లేదు. ఓహో, బానే ఉంది. మాకేం పాపం తెలియదు. ఇందులో మమ్మల్ని ఎన్ని వాళ్ళు వచ్చేది. పద పద పద. హ్యాపీయా మేడం? ఓ సారీ. సంతోషమా అమ్మా? ఆనందంగా ఉందా? నిన్ను చూడ్డం నాకెప్పుడూ ఆనందమే మంగా. నీతో గడపడం చాలా సంతోషం. అలా కాదు గాని ఇంకో మాట చెప్పండి. నా మనసులో మాట చెప్పాను. మీకు మనసే లేనప్పుడు లేని మనసులోంచి మళ్ళీ గొంతెక్కడి నుంచి వచ్చింది? అరువు తెచ్చుకున్నారా లేక అంగట్లో కొనుక్కున్నారా? మంగా, నాకంతా తెలుసు. నా దగ్గర మీరు ఏది దాయలేరు. ఇప్పటి వరకు మీ తల్లి కూతులు ఆడిన నాటకం నాకు తెలుసు. మా అమ్మను బెదిరించి భయపెట్టి నన్ను తనతో గుడికి వెళ్లేలా చేశారు. నాలా మీ కూతురు ఇంటికొచ్చి ఇప్పటి వరకు ఇక్కడే ఉంది. నేను రావటం చూసి దొంగలాగా పారిపోయింది. అంత షాక్ అవ్వక్కర్లేదమ్మా. నేను మరీ అంత తెలివి తక్కువదాన్నేం కాదు. అవును, తను వెళ్ళిపోయింది, మీరెందుకు వెళ్ళలేదు? ఓ, ఇదంతా నిత్య చేసింది నాకే పాపం తెలీదని నన్ను నమ్మించడానికా? ఆ రోజులు పోయాయమ్మా. మిమ్మల్ని మీ కూతుర్ని నమ్మే పరిస్థితి ఎప్పుడో పోయింది. ఇంతకీ మీ ఇద్దరి ప్లాన్ ఏంటమ్మా? నన్ను సైడ్ చేసి మీ కూతురుతో ఈ ఇంట్లో పాగా వేద్దామనా? నన్ను ఆయన్ని దూరం చేద్దామనా? నన్ను శాశ్వతంగా వెళ్ళగొడదామనా? లేదా ఏకంగా లేపేద్దామనా? మంగా, అమ్మా, ఏం నటిస్తున్నావమ్మా? కాకపోతే అందులో నిజాయితీ లేదు. తేలిపోతున్నారు, తెలిసిపోతుంది. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఆయన నా సొంతం, ఈ ఇల్లు నాది, ఈ ఇంట్లో వాళ్ళు నా వాళ్ళు అని నేను అనుకోనంత వరకు మీ ఆటలు సాగాయి. ఇప్పుడు అనుకుంటున్నాను, ఇక నుంచి మీ ఆటలు ఏవీ సాగవు. నన్ను ఆయన్ని వేరు చేయలేరు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా గెలుపు నాది, ఓటమి మీది. వెళ్ళండి, మళ్ళీ రాకండి. నేనెందుకొచ్చానో, ఎందుకు వెళ్ళిపోతున్నానో నాకు తెలుసు. ఆ దేవుడికి తెలుసు మంగా. నీకు అర్థం కాకపోయినా మీ అమ్మగారు నేను కోరుకునేది నీ మంచిని మాత్రమే.
నిన్ను నేను దేనికి దూరం చేయట్లేదు. నాకు నువ్వు దగ్గరవ్వాలని మాత్రమే ఆరాటపడుతున్నాను. ఆ క్షణం కోసమే నేను ఎప్పటికీ ఎదురు చూస్తూ ఉంటాను. మేడం, ఇది ప్లానే అంటారా? ఖచ్చితంగా ఇది ఆ తల్లి కుతుల ప్లానే చారి గారు. నాకెందుకో స్వరూప గారిని చూస్తే అలా అనిపించడం లేదు మేడం. ఆవిడ జెన్యూన్ గా ఫీల్ అవుతున్నారని అనిపిస్తుంది. అదే ఆవిడ టాలెంట్ చారి గారు. ఆవిడ మహానటి. తన నటనతో ఎవరినైనా మోసం చేస్తుంది. కానీ నేను మోసపోను. వాళ్ళ బండారం బయట పెడతాను. నిత్య ఆ ఇంటి నుంచి ఈ ఇంటి దాకా వచ్చిందంటే తనలో భయం మొదలైంది. ఆ భయాన్ని పెంచి పెద్ద చేస్తాను. నేను బ్రతికున్నానని నిత్య గట్టిగా అరిచి బయటపడేలా చేస్తాను. ఆ రోజు ఎంతో దూరంలో లేదని ఈ రోజు తెలిసింది. వాళ్ళు చేసిన ప్లాన్లో వాళ్లే ఓడిపోయి నాకు గెలుపుని కట్టబెట్టారు. ఇక ముందు ముందు ఏం చేస్తారో చూద్దాం. లగ్నాధిపతి బుధుడు, శని ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి రాహువు ఏమిటాయి చారి? అకౌంట్స్ బుక్ పక్కన పెట్టి పెద్ద జాతకరత్న మిడతం బొట్టులా పంచాంగం చూస్తున్నావు. ఏమండే, మనకి పంచాంగం చూడడంలో కూడా ప్రావీణ్యం ఉందండి. చాలే బాయ్. నా చేతిలో పౌడర్ డబ్బా ఉందని చెప్పి చెవిలో ఫ్లవర్ ఉందనుకుంటున్నావా? రెండిటికి పెద్ద తేడా లేదులేండి. ఏంటి? ఏమండి, ఒకసారి మీ చెయ్యి చూపించండి, మీ జాతకం చెప్తాను. చెప్పోయ్. ప్రస్తుతం శనిగాడు మీ చుట్టూ వైఫైలో తిరుగుతున్నాడు. హలో, కాసేపట్లో మీ తల బొప్పి కట్టడం ఖాయం. ఊరుకోవై. నువ్వు నీ జాతకం నా కళ్ళేమైనా నెత్తికెక్కావనుకుంటున్నావా తల బొప్పి కట్టడానికి? జాతకం చారి, నీది నోరా లేక తాటి మట్ట? చెప్పింది చెప్పినట్టు జరిగిందంటయ్యా. చెప్పింది నేను కాదు సార్, జాతకం. ఓ, అయితే నాకు కూడా చెప్పు. చెప్పింది చెప్పినట్టు జరగలేదనుకో, తాట తీస్తాను. ఏది మీ చెయ్యి చూపించండి. మ్మ్. ఈ తూర్పు రేఖ ఉత్తరం రేఖతో కలిసిపోయిందండి. ఇదిగో ఈ దక్షిణ రేఖ పడమర రేఖ వైపు ఆశగా చూస్తుందండి. అంటే దాని అర్థం జాతకం చెప్పమంటే దిక్కులు చెప్తావేంటి? ఓ 5 నిమిషాల్లో మీరు బ్రహ్మాండమైన శుభవార్త వింటారు సార్. శుభవార్త? యా, గుడ్ న్యూస్. చారి, శుభవార్త అన్నావు, అక్కడేదో శబ్దాలు వినిపిస్తున్నాయి. అంటే సార్, శాస్త్రం ఏం చెబుతుందంటే ఏదైనా జరగదాంది జరిగిందనుకో, నాకు జాతకం చెప్పినందుకు నీ జీవితం తలకిందులైపోతుంది. పిన్ని, ఏమైంది? ఏం లేదు బాబు, అన్నం సహించినట్టు. ఏంటి, ఫుడ్ పాయిజనా? సరే, గుడ్ న్యూస్ అన్నావు. పంచాంగంలో ఫుడ్ గురించి రాయలేదు సార్. నా తలకు బొప్పి కొట్టుద్దన్న విషయం రాశాడా? ఆయన ఈరోజు వంట ఎవరు చేశారు? అత్తయ్య, నువ్వా? అయ్యో, నేను కాదు, నీ పిన్ని. ఏంటి పిన్ని? రోజులాగా చేశాను నాన్న. వెజిటేబుల్స్ ఎక్కడి నుంచి తెచ్చారు? చారి, వాడు కాల్ చేయి. ఏవండి, మీరు కాస్త ఆగండి. నీకు తెలీదు మగ, వాంటింగ్ సెక్షన్ సరిపోయింది. ఇంకా ఉన్నాయంటే చారి, ఏమైందమ్మా? ఫోన్ చేయమన్నా? చేస్తున్నాను అది సార్. కాదండి. ఏమైందమ్మా? మంగ వాంతి చేసుకుని చేసి, దానికి కారణం ఆ నాస్తి రకం వంట సరుకులు. వాళ్ళపై కేసు పెట్టి జైలు పంపించాలి. చారి, కాల్ చేయమన్నా కదా. నువ్వాగరా. ఏంటమ్మా, వాంతులయ్యాయా?
రాస్కెల్ ఇడియట్స్, మనుషులు ప్రాణాలతో ఆడుకుంటారా? వాళ్ళని ఉరి తీయాలి. ఏం చేస్తావు సరే? కాల్ చేయమన్నా కదా, అసలు కొంచెం కూడా మ్యారేజ్ లేదు నీకు. ఎవరికీ ఫోన్ చేయాల్సిన అవసరం లేదురా. వాళ్ళని ఊరికి వదలకూడదు జడ్జి. మంగని బాధ పెట్టారు. మంగ బాధపడట్లేదు నాన్న, తనకి పుల్లటి మామిడి. ఏంటి మామిడికాయల వల్ల ప్రాబ్లమా? సరే ఆ పండ్ల తోటకి ఫోన్ చేయి. ప్రక్రియలతో వాడి తోటంతా దున్నేస్తామని చెప్పు. సార్, మేడం గారు పొల్లటి మామిడికాయలు తినాలనుకుంటున్నారు. ఎందుకు? అయినా వామిటింగ్ చాలవా? మళ్ళీ వామిటింగ్ చేసుకోవడానిక? ఏమక్కర్లేదు. మీరు ట్యూబ్లైట్ అనుకున్నాను కానండి, మరి మీరు జీరో బల్బ్ లా బిహేవ్ చేస్తున్నారు సార్. మన ఇంటికి కొత్త మెంబర్ రాబోతున్నారు. మళ్ళీ వాడేవడయా ఉన్న వాళ్ళతో చేస్తుంటే? ఏమిటి సార్ మీరు? ఏదైనా ఇండైరెక్ట్ గా చెబితేనే బాగుంటుందండి. విడమర్చి చెప్పమంటే ఎలా? తరతరాలుగా జనం ఇలాగే అర్థం చేసుకుంటున్నారు. మీకు ఎందుకు అర్థం కావట్లేదు? ఏంటి నాకు అర్థమయ్యేది? నువ్వే చెప్పమ్మా. ఏవండి, ఒకసారి ఇలా రండి. బెడ్రూమ్కి వెళ్దామా? అబ్బా, అది కాదండి. ఆ, ఇంకా స్టమక్ అప్సెట్ గా ఉందా? ఏ చెప్పు మంగా, అప్సెట్ గా ఉంటే హాస్పిటల్కి వెళ్దామా? మన ఇంటికి బుల్లి జయసూర్య రాబోతున్నాడు. తండ్రి కాబోతున్నాను. జూనియర్ చేయబోతున్నాడు. ఏంటి అర్జెంటుగా కలవాలన్నారు? ఏదైనా ఉంటే ఫోన్ చేయొచ్చు కదా. ఫోన్లో చెప్తే ఎక్కడ నీ గుండె ఆగిపోతుందోనని డైరెక్ట్ గా చెప్పడానికి నేను ఇక్కడికి రమ్మన్నావమ్మా. ఏంటో అంత హార్ట్ బ్రేకింగ్ న్యూస్. మంగ ప్రెగ్నెంట్ అయిందమ్మా. ముందు ఉందో పోయిందో చూడు చంద్రిక. అమ్మా నిత్య, నిత్య, అమ్మా నిత్య, చెప్పాం కదమ్మా షాక్ అవుతావని. ఇదెప్పుడు జరిగింది? ఇందాకే ఈ విషయం తెలిసింది. సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి ఒకేసారి కట్టకట్టుకొని వచ్చినట్టు ఇల్లంతా సంబరంతో ఊగిపోతుంది. ఇది మనకి మరో ఓటమమ్మా. మంగ ఇంకో మెట్టెక్కింది. ఇక మంగరావడం మన వల్ల కాదు. అన్నీ ఆపేసి చేతులు కట్టుకొని కూర్చోవటమే. మంగ మెడలు వంచాలంటే అదొక్కటే మార్గం. మనం ఓడిపోకూడదు, ఎలాగైనా గెలవాలి.
ఎలా గెలుస్తావమ్మా? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది.